అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు తెలియపరచబోతుంది ఏమిటి అంటే, ఇదివరకటి వీడియోల్లో నేను జ్యోతిష్యం చెప్పినందుకు ఒక 500 రూపాయలు తీసుకోవటం అనేది జరుగుతుందని చెప్పటం అనేది జరిగింది. వేటి గురించి నేను చెబుతాననేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ముందుగా ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటున్నారో వారికి పుట్టిన తేదీ సమయం ఉన్నా లేకపోయినా సరే నేను వారికి పరిపూర్ణంగా జ్యోతిష్యం చెప్పగలిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని నేను తీసుకోవటం అనేది జరుగుతుంది. ఒక కుటుంబంలో ఉదాహరణకి 4 ఉన్నారనుకోండి, భార్య భర్త 2 పిల్లలు ఉన్నారనుకోండి. ముందుగా యజమాని అయినటువంటి వ్యక్తిది డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకుంటాను. ఒకవేళ ఆ సమయంలో అతనికి డేటు టైము అన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఏదైనా సరే నెల గుర్తు లేకపోతే డేటు నెల సంవత్సరం అన్నీ గుర్తుండి టైం కరెక్ట్గా లేకపోయినా సరే ఆ మనిషి యొక్క శరీర ఆకృతిని బట్టి ఆ మనిషి ఎప్పుడు ఏ సమయంలో పుట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని చెప్పి అది పరిపూర్ణంగా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వారికి చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా వారికి పరిపూర్ణంగా డేట్ ఆఫ్ బర్త్ టైము మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని అనుకూలంగా చేసుకొని నేను చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా యజమాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకొని టైం అనేది ఎక్కువ తీసుకోను. నేను దీనికోసం సపరేట్గా ఏదైతే యాప్ ఉంటుందో, ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి హారోస్కోప్ చూసేటువంటి యాప్ ఉంటుందో ఆ యాప్ కోసం సపరేట్గా ఒక మొబైల్ని ఎప్పుడూ నా దగ్గర ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. దానిలో నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను ఎంటర్ చేయగానే వారి యొక్క డీటెయిల్స్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఎంతోమంది జ్యోతిష్యం చెప్పినప్పటికీ ఒక్కొక్కరి విధానం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగే నేను ఎంచుకున్నటువంటి విధానం ద్వారా మాత్రమే నేను తొందరగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఎక్కువ శాతం ఎప్పుడు ఎట్లా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటుంది, అసలు ఉన్న పొజిషన్ ఏంది, అతని యొక్క 12 భావాలకు సంబంధించినటువంటి స్థితుల గురించి పరిపూర్ణంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. 12 భావాలంటే అతని యొక్క శరీరము, తర్వాత ఆరోగ్యము, ధనము, మరి అతనికి సంబంధించినటువంటి అన్నదమ్ముల గురించి, అమ్మగారి గురించి, ప్రేమ గురించి, తర్వాత విద్య గురించి, ఆరోగ్యం గురించి, మరి లైఫ్ పార్ట్నర్ గురించి, తర్వాత ఆపదల గురించి, అన్యోన్య సంబంధం గురించి, తర్వాత వచ్చేసరికి తండ్రికి సంబంధించినటువంటి గురించి, తర్వాత అమ్మగారికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి, తర్వాత అతనికి ఎప్పుడు కలిసి వస్తుంది అనే దాని గురించి, తర్వాత వచ్చేసరికి అతనికి సంబంధించినటువంటి ఉద్యోగం గురించి, తర్వాత వచ్చేసరికి ఆ ఉద్యోగం చేసినా సరే వచ్చేటువంటి ఫలితం గురించి, తర్వాత దానికి జరిగేటువంటి నష్టాల గురించి, ఈ 12 భావాల గురించి తనకి వివరంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను. అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ ఆ యజమానిది అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బాధ్యత కూడా మొత్తం పక్కన నోట్ చేసుకొని తర్వాత వారి యొక్క భార్యని గురించి కూడా మొత్తం వివరంగా చూసిన తర్వాత వారిద్దరి మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ ఎట్లా ఉంది అనేది కూడా పరిపూర్ణంగా చూస్తానన్నమాట. 12 భావాలు భార్యకి చూస్తాను, భర్తకి చూస్తాను. తర్వాత వచ్చేసరికి పిల్లలకు కూడా వివరంగా చూడటం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ 4 గురించి ఒకరికి సంబంధం అనేది ఉంటుంది కాబట్టి ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అందరి గురించి చూసి తర్వాత నేనేం చేస్తాను, పుట్టిన తేదీ సమయం లేకుండా కూడా చెప్పగలిగేటువంటి ప్రయత్నం అనేది దీని తర్వాత చేస్తానన్నమాట. దీని తర్వాత చేసి మరి ఏదైనా సరే ఇదివరకు వీడియోలో చెప్పినటువంటి విధంగా ఒక మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, గ్రహస్థితి కానీ దేని మీద బేస్ అయి ఉంటుంది, ఇంటి వాస్తుని మీద కూడా బేస్ అయి ఉంటుంది కాబట్టి ప్రశ్నాశాస్త్రం ద్వారా వారి యొక్క ఇల్లు ఎట్లా ఉందనేది కూడా పరిపూర్ణంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. కాబట్టి ఏదైనా సరే ఒక కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో, 4 అయితే 4, 5 అయితే 5, వాళ్ళకి పుట్టిన తేదీ సమయంతో కాకుండా
పుట్టిన తేదీ సమయం లేకుండా కూడా వారు పిలిచేటువంటి పేరు బలాన్ని బట్టి వారు ఆ సమయానికి చేసినటువంటి ఏదైతే ఆ లగ్నం ఉందో ఆ లగ్న బలాన్ని బట్టి కూడా నేను నిర్ధారణ చేసుకుని దానితోటి పరిపూర్ణంగా వాళ్ళకి చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక రెండోసారి నాతోటి అవసరం ఉండదు. ఒకసారి నేను చెప్పానంటే కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి నాతోటి అవసరం ఉండదు. వాళ్ళు మొత్తం నోట్ చేసుకున్న రికార్డ్ చేసుకున్నారనుకోండి, అది వాళ్ళ జీవితాంతం వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకసారి చెప్పించుకున్న తర్వాత రెండోసారి వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. దేనికంటే అంతా చెప్పిన తర్వాత ఇంకేముంటుంది. కాకపోతే ఏంటంటే ఒక టైం అనేది నేను చెబుతూ ఉంటాను, పలానా సమయం నుంచి పలానా సమయం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు రికార్డ్ చేసుకోవడం కానీ రాసుకోవడం కానీ చేస్తారు కాబట్టి ఇంకా నాతోటి అవసరం అనేది ఉండదు. వాళ్ళు రికార్డ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు దాన్ని వింటూ ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఈజీగా చేసుకునే విధానం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను, ఎక్కువ ఖర్చు లేకుండా. అంతేకాకుండా ఆ నలుగురికి సంబంధించినటువంటి ఎవరైనా షాపులు పెట్టారనుకోండి, ఆ షాప్ పరంగా ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పేరును బట్టి ఎట్లా ఉంది, ఆ షాపు ఎప్పుడెప్పుడు ఎట్లా ఉంది, వాహనాలకు సంబంధించి అయితే వాహనాలు ఎట్లా ఉన్నాయి ఇతనికి అనేది మొత్తము అతను ఏదైనా సరే ఏ ప్రశ్న అడిగినా సరే ఆ ప్రశ్నకి పరిపూర్ణంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం 100% అనేది చేస్తాను. ఆ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి 2014 దగ్గర నుంచి ఇప్పటి వరకు సంపాదించినటువంటి అనుభవం ద్వారా, భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు కానీ, లేదా కొంతమందికి వివాహం ఎప్పుడైతుంది, సంబంధాలు ఎప్పుడు వస్తాయి, వివాహం చేసుకోవాలంటే వచ్చేటువంటి వ్యక్తి యొక్క రూపురేఖలు ఎట్లా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందనేది కూడా మొత్తం చెప్పగలిగేటువంటి ప్రయత్నం అయితే మరలా ఖచ్చితంగా వారికి చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి వారు ఎట్లాంటి ప్రశ్న అడిగినా సరే, ఎట్లాంటి ప్రశ్నలు అడిగినా సరే, కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఎట్లా ఉంటుంది, పేరు బలాన్ని బట్టి, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి లగ్న బలాన్ని బట్టి, లగ్న శాస్త్రాన్ని బట్టి నేను భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది ఆ హోరోస్కోప్లో కూడా లేనటువంటి సందర్భంలో అక్కడ మంచిగానే ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే కాస్త విభిన్నంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వారు నాకు ఫోన్ చేసినటువంటి లగ్నాన్ని ఆధారంగా చేసుకుని కూడా ఇద్దరి మధ్య సఖ్యత ఎప్పుడు ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ యొక్క పొజిషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది, ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంటుంది, అంటే దాని అర్థం ఏంటంటే భార్యకి భర్తకి ఎట్లాంటి రిలేషన్ ఉంటుంది, అన్యోన్యంగా ఉంటారా, మొండితనంగా ఉంటారా, ఇద్దరి మధ్య ఎట్లాంటి మానసిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేదా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదా ఇతరుల వల్ల ఇబ్బందులు ఏమన్నా పడుతున్నారా, లేకపోతే ఎవరి పని వాళ్ళదే ఉందా, లేకపోతే డబ్బు గురించి బాధపడుతున్నారా, తర్వాత వచ్చేసరికి ఇద్దరు విడిపోవటానికి అవకాశం అనేది ఉంటుందా, లేకపోతే బయట వ్యక్తుల ప్రమేయం వల్ల వీళ్ళిద్దరు విడిపోతున్నారా అనేది కూడా పరిపూర్ణంగా తెలుసుకొని వారికి చెప్పగలిగేటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అంతేకాకుండా కొంతమంది అత్తగారి నుంచి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారి పరంగా, ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నలుగురికి సంబంధించి ఆ అమ్మాయి అంటే భార్య తరపున వాళ్ళతోటి భర్త రిలేషన్ ఎట్లా ఉంటుంది, భర్త తరపున రిలేషన్ వాళ్ళకి భార్య తరపున ఎట్లా ఉంటుంది, పిల్లల మధ్య ఎట్లా ఉంటుంది అనేది వివరంగా సంపూర్ణంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం అయితే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి భగవంతుడి అనుగ్రహం ద్వారా చెబుతున్నాను. కాబట్టి ఎవరైనా సరే నేను ఎట్లా చెబుతాను అనేది ఇది వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. హెల్త్ టిప్స్ అనేవి చెప్పగలిగేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే ఆ హోరోస్కోప్ చూసిన దగ్గర నుంచి నాకు కొన్ని వాళ్ళ పరంగా ఏవైతే చెప్పాలి అనుకుంటానో వారికి మాత్రమే చెప్పగలిగేటువంటి ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తానన్నమాట. అట్లాగా నేను కొన్ని ఇప్పుడు 2014 దగ్గర నుంచి భగవంతుడి అనుగ్రహం ద్వారా మంచి అనుభవాన్ని సంపాదించుకొని ఇంకా చెప్పటం వల్ల ఏంటంటే ఇంకా అనుభవాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నా బ్రతుకు తెరువిదే కాబట్టి ఒక 500 అనేది తీసుకొని వారికి దానికి తగ్గట్టుగా పరిపూర్ణమైనటువంటి న్యాయం చేస్తూ నా
జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి నేను నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం కూడా మరి 10 మందికి నేర్పాలి అన్న ఆలోచనతో ఉన్నాను. దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం మేరకు మరి దానికి ఎవరికి ప్రాప్తం ఉందో అది ఎవరు నిర్ధారణ చెప్పలేం. కాబట్టి కరెక్ట్గా కష్టపడేటువంటి వ్యక్తులు కనుక అయినట్లయితే చాలా మంచిగా ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నేనేమేం చెబుతాను, దేని గురించి చెబుతాను అనేది పూర్తిగా ప్రతి ఒక్క విషయం గురించి చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు అడగటం ఆలస్యము లేట్ లేకుండా చెప్పగలిగేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎవరైనా జ్యోతిషం చెప్పించుకోవాలి అనుకున్నా సరే, మీకు సంబంధించినటువంటి స్నేహితులకి కానీ బంధువులకు కానీ ఎవరికైనా సరే చెప్పించుకోవాలి అనుకున్నా సరే, జీవితంలో ఒకే ఒక్కసారి జ్యోతిష్యం అనేది జీవితంలో ప్రతిసారి కాదు, జీవితానికి ఒకసారి మాత్రమే జ్యోతిష్యం. చెప్పించుకోవటం వల్ల బాగలేదు జాగ్రత్త పడతారు, బాగుంది ఇంకాస్త బాగుండటానికి ప్రయత్నం చేస్తారు, బాగలేదు ఏం చేసుకుంటే బాగుంటుంది, అంతే. దానికి సంబంధించినటువంటివి చెబుతూ ఉంటాను. చెప్పిన తర్వాత దాని ద్వారా వాళ్ళు ఏంటంటే ఆ ఫలితం అనేది ఎన్ని సంవత్సరాలు అనుభవించాలో అన్ని సంవత్సరాలు అనుభవించాలి. అట్లాంటప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టుగా రెమెడీ కూడా చెబుతూ ఉంటాను. వాళ్ళు ఎన్ని చేసినా సరే అట్లాంటి పరిస్థితి అట్లానే ఉంటుంది, కానీ ప్రభావం కాస్త తగ్గుతూ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నట్టు మహానే చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే ఇదే నెంబర్కి ఒక 500 రూపాయలు 9440061641కి ఒక 500 రూపాయల అమౌంట్ కనుక వేసి నాకు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, భీమ్ యాప్ ఉంది, అన్ని రకాలుగా మీరు ఎవరైనా సరే కావాలి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్నిటి గురించి ఏ ఒక్కటి తప్పు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయను. కారణం ఏంటంటే నా నమ్మకము, నా అనుభవం, భగవంతుడు ఇచ్చినటువంటి నమ్మకం, భగవంతుడు ఇచ్చినటువంటి అనుభవం ద్వారా పరిపూర్ణంగా 100% చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. సూర్యోదయానికి మునుపు కానీ సూర్యాస్తమైన తర్వాత కానీ కాస్త కొన్ని అది ఆ సమయంలో చెప్పకూడదు అనేది నా నియమము. కాబట్టి ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం, మిగిలినటువంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. వారికి మరోసారి ఆ జ్యోతిష్యంతో తెలుసుకోవాలన్న ఆలోచన అనేది ఉండదు. కారణం ఏంటంటే ఏ దశ ఎక్కడి నుంచి ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎప్పటిదాకా ఉంటాయి అనేది పూర్తిగా వివరణ అనేది ఇవ్వగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను ఒక 500 తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఒక 500 రూపాయలు 9440061641 అనేటువంటి నెంబర్కి వేసి చెప్పించుకోవచ్చు. నేను రాబోయేటువంటి రోజుల్లో చెబుతాను అనేది కాదండి, ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మీ అదృష్టం. తర్వాత నేను చెప్పలేను అని కాదండి, చెప్పలేనటువంటి పరిస్థితి అంటే నేను బాగా బిజీగా ఉన్నప్పుడు, వేరే కార్యక్రమం మీద బాగా బిజీగా ఉన్నప్పుడు, ఆ సమయంలో కొన్ని సంవత్సరాల పాటు జ్యోతిష్యం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అనేది నాకు రావాల్సినటువంటి సందర్భంలో మీరు చెప్పించుకోవాలి అనుకున్నా సరే, నా దగ్గరికి వచ్చినా సరే చెప్పలేనటువంటి సమయం అనేది నాకు ఉండదు. కాబట్టి నేను చెప్పలేనటువంటి స్థితిలో ఉంటాను. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల మీ జీవితానికి మీకు ఒక మంచి మార్గం అనేది భగవంతుడు చూపించినట్టు అవుతుంది. కాబట్టి అవకాశాన్ని బట్టి మీరు చెప్పించుకుంటారు, తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉంటారు. అదంతా ఏంటంటే మీ ఆలోచన బట్టి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.